హలో అండి, ఈ రోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్, క్రాస్ కట్ బ్లౌజ్ నేను ఎలా కుడతానో చూపిస్తాను. సో నా వీడియోస్ చూసి మీరు ఎవరు నేర్చుకోవద్దు. కాకపోతే యూట్యూబ్ లో నేనైతే నేర్చుకున్నా అని చెప్పా కదా కొన్ని ఛానల్స్ చూసి. సో అలా ఎలా కుడుతున్నానని చూడండి. నేను అన్ని కూడా ఆది బ్లౌజ్ తో కుట్టాను, డైరెక్ట్ మెజర్మెంట్స్. సో ఫస్ట్ మనకి ఇలా లైనింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మనకి లైనింగ్ ఇలా వచ్చి ఉంటుంది కదా, మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ కట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు. సో ఈ ఫోల్డింగ్ అనేది క్లోజ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అవతల వైపు ఉండాలి. సో ఇలా మడతేసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇలా చక్కగా దీన్ని ముందు ముడతలు లేకుండా సాఫ్ట్ గా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద మనం చూస్తే ఒకసారి కింద క్లాత్ కూడా చెక్ చేసుకోవాలండి. చూసుకొని ఈక్వల్ గా ఉండేలాగా మనము ఒక లైన్ అయితే కొట్టుకోవాలి ఇలాగా. సో ఇప్పుడు ఒక లైన్ కొట్టుకున్నాక కానీ ఇక్కడ నా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూడండి ఒకసారి. సో 13.5 ఉంది. 13.5కి 13.5 లెంత్ ఉన్నప్పుడు ఖర్చుతో కలిపి 14.5 పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి 14.5 మెజర్మెంట్ తీసుకొని, అంటే ప్రతిదీ కూడా నేను కొలతలతోనే కొడతాను, ఆది బ్లౌజ్ కాదని చెప్పా కదా. ఇక్కడ 14.5 తీసుకొని ఒకసారి ఇక్కడ ఈ చివరి కూడా మనము 14.5 ఉండేలా తీసుకోవాలి. సో మొత్తం పొడవుకి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు. సో ఈ రెండు కొలతలేనండి మనకు కావాల్సింది, మేజర్ గా ఇంకేం అవసరం లేదు. సో మొత్తంతో కలిపి ఒకసారి నేను చూపిస్తాను. కొంచెం ఎక్కువైనా నష్టం లేదు కానీ తక్కువైతే అవ్వకూడదు. సో మొత్తం మెజర్మెంట్ 27 వచ్చింది. నేనేంటంటే 28 పెట్టుకుంటానండి, కొలతలు కొంచెం ఈజీగా ఉంటుందని. 28లో 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు అన్నమాట. సో 7 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం మనము. చూసారు కదా, ఇక్కడ 7 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాము. బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచు ఇక్కడ, అండ్ ఇంకా ఖర్చుల కోసం ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలండి. నేను 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. సో ఒక 1.5 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. మొత్తం కలిపి ఎంత అయిందంటే 9.5 ఇంచులు అయింది. నడుము లూజులో 4వ భాగం 7 ఇంచులు, 1 ఇంచ్ వచ్చేసి టక్స్ కోసము, ఈ 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసము. సో ఇప్పుడు మనకి చెస్ట్ తెలియాలి కదా. చెస్ట్ తెలియదు అనుకోండి, ఈ నడుము లూజులో 4వ భాగానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ వస్తుంది. సో చెస్ట్ పాయింట్ అనేది తర్వాత మార్కింగ్ చేసుకుందాం మనము. సో ఫస్ట్ ఇక్కడ ఈ లెంత్ కూడా కరెక్ట్ గా ఉందో లేదని మార్కింగ్ చేసుకుందాం మనం. సో ఇక్కడ 9.5 వచ్చింది కదా, ఒక్కసారి 9.5 కూడా ఇక్కడ మనం పెట్టుకుందాము ఒక బాక్స్ డ్రా చేసుకోవడం కోసం. 9.5 దగ్గర ఇక్కడ పెట్టుకొని, అంటే ఇక్కడ 9.5 వచ్చింది కదా మనకి. సో ఇక్కడ కూడా ఒకసారి మనము 14.5, అంటే మనము ఒక బాక్స్ లాగా గీసుకుంటే కొలతలు అనేవి ఈక్వల్ గా వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనం ఇలా ఒక బాక్స్ లా కొట్టుకోవాలి మొత్తము. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒకసారి 9.5 పెట్టుకుందాము. జస్ట్ ఒక బాక్స్ గీసుకుందాం ముందు. ఇప్పుడు బాక్స్ పెట్టుకున్నాక ఇక్కడ నుంచి మనకి ఎవరికైనా సరే మెజర్మెంట్స్ అనేవి చిన్న సైజ్ కి పెద్ద సైజ్ కి ఉంటాయండి. నాది 30 కంటే తక్కువ కాబట్టి చిన్న సైజ్ అనమాట. సో చిన్న సైజ్ కోసం ఈ నెక్ షోల్డర్ మొత్తం కలిపి ఒక 5 ఇంచులు పెట్టుకుంటాము. 5 ఇంచుల్లో కూడా 2 ఇంచులు నెక్ కు పెట్టుకుంటాము, ఇలా 3 ఇంచులు షోల్డర్ కి పెట్టుకుంటాము. ఇక్కడ నుండి వచ్చేసి ఆర్మ్ డౌన్, ఇక్కడ దీన్ని ఏమంటాం మనము, ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ కోసం 6 ఇంచులు పెట్టుకుంటామండి, ఏ సైజు వాళ్ళకైనా. సో ఇక్కడ నుంచి ఒక్కసారి 5 ఇంచులు కాడ కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలి, దీన్ని మిస్ అవ్వకుండా రౌండ్ అనేసి. ఒకసారి 6 ఇంచులు కాడ ఇలా మార్క్ పెట్టేస్తాం కదా. సో ఇక్కడ కూడా మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండడం కోసం ఇక్కడ 6 ఇంచులు. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది కదా, ఈ 6 ఇంచుల దగ్గర మనం ఇట్లా గీత కొట్టుకోవాలి. ఇది మనకి చంక డౌన్ అండి. సో ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ చెప్పా కదా ఇందాక, ఈ చెస్ట్ నడుము లూజు ఎంత 4వ భాగంలో వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 7 వచ్చింది. 7కి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 8. సో ఈ చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి మనము, 8 చెస్ట్ లూజ్. ఖర్చు ఎంత, 1.5 ఇంచ్. సో సరిపోయింది. సో కింద మనం మొత్తం కలిపి ఎంత తీసుకున్నాం, పైన అంతే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ వచ్చేసి
1.5 ఇంచు పెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజులకి. అంటే 30 నడుము లూజు 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా 1.5 పెట్టుకోవాలండి. సో ఇందులో సగం నుండి మనం రౌండ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ 3 ఇంచెస్ చూడండి. ఇక్కడ ఇది కర్వ్ స్కేల్ ఒకటి పెట్టుకొని మనం ఇలా చక్కగా రౌండ్ ఒక్కసారి 1.5 ఉంది కదా. సో చూసారు కదా, కర్వ్ స్కేల్ ఇలా పెట్టుకొని ఇట్లా చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి. కానీ పైనుండి నేనైతే ఒకసారి 10 పెట్టుకుంటా. డీప్ కావాలి అంటే, డీప్ అంటే పైనుండి 10 పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి డీప్ నెక్ కావాలంటే పైనుంచి 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోయింది. లేదు సింపుల్ గా అంత డీప్ వద్దు అనుకుంటే 9 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. 10 పెట్టేసుకుంటున్నా నేనైతే. ఇక్కడ 10 ఇంచెస్ కి పెట్టేశాను. కానీ ఇక్కడ మనం 2 పెట్టాం కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ కలుపుకోవాలి. 3 అయినా పెట్టుకోవచ్చు. నేను 2.5 పెడుతున్నా. ఇక్కడ 2.5. సో ఈ 2 మార్కింగ్స్ ని కలుపుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ ఇవ్వాలి. ఇట్లా. సో ఇక్కడ ఒక రౌండ్ ఇచ్చేసాము. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇంకొకసారి చూడండి. ఇది వచ్చేసి నడుము ఫస్ట్ మనము లెంత్ చూసుకోవాలి. 13.5 ప్లస్ ఒక 1 ఇంచ్ కలుపుకొని 14.5 రెండు సైడ్లు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం బ్లౌజ్ లెంత్ చూసుకుంటే నడుము వచ్చేసి 28 ఉంది. 28లో 4 భాగం 7 ఇంచులు, ఒక 1 ఇంచ్ టక్స్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చు కోసం. 7కి 1 కలుపుకుంటే 8 ఇంచులు. ఇక్కడ చెస్ట్ ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్. సో ఇది ఆర్మ్ డౌన్. దీన్ని ఒక 6 ఇంచుల దగ్గర తీసుకుంటాం ఏ సైజు వాళ్ళకైనా. ఇక్కడ 1.5 రౌండ్ కోసం. ఇక్కడ వచ్చేసి 5 అనమాట నెక్ షోల్డర్. 2 వచ్చేసి నెక్ కోసం, 3 వచ్చేసి షోల్డర్ కోసం. ఇప్పుడు ఇక్కడ మనము మార్కింగ్ చేసుకుందాం. సో ఇక్కడ టక్స్ వచ్చేసి ఇప్పుడు మనకి బ్యాక్ టక్స్ చిన్న సైజ్ బ్లౌజులకు అయితే ఇక్కడ నుండి 4 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ నుంచి కూడా 4 ఇంచులు అనమాట. సో ఈ 4 ఇంచులు అటు 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. ఇట్లా. సో ఇట్లా బ్యాక్ పార్ట్ అనేది మనము కట్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజులకైతే ఇక్కడ మనము 1/2 ఇంచ్ కట్ చేస్తాం. కానీ ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజులకి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పెట్టుకోవాలండి. అంటే భుజాలు షోల్డర్స్ అనేవి జారకుండా ఇక్కడ 1/4 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలాగ డౌన్ చేసుకోవాలి. మార్కింగ్ కొట్టుకోవాలి. సో ఇట్లా కట్ చేసుకోవాలి. అండి. సో బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా కుడతాను మీకు చూపిస్తున్నాను కదా. బ్యాక్ పార్ట్ వీడియో అయితే ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు చూడండి. మీరు నేర్చుకోవడానికి కాదు, నేను ఎలా కుడతాను అని చూపిస్తున్నాను జస్ట్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత మనం ఇక్కడ చూసారు కదా బ్యాక్ పార్ట్ తీసేసాము. నేనైతే నెక్ కట్ చేయలేదు, తర్వాత కట్ చేద్దామని. ఈ బ్లౌజ్ మనము లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నామండి. సో ఇటు సైడ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇటు స్లీవ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి సో దానికోసం 4 ఫోల్డింగ్ చేయాలండి. నేను ఇది తిప్పుకుంటున్నాను దీన్ని కన్వీనియంట్ కోసం. సో ఇప్పుడు నేను ఇలా తిప్పుకొని ఫోల్డింగ్స్ నా వైపు పెట్టుకున్నాను. చూసారు కదా ఇక్కడ ఓపెన్స్ ఇలా ఉంది. కొంచెం రెండు మనము ఒకే లెవెల్లో ఉండేటట్టు పట్టుకోవాలండి. సో దీన్ని అయితే మనము 4 ఫోల్డింగ్ చేయాలి. ఇట్లా 4 మడతలు అయితే వేసుకోవాలి.
ఎడ్జెస్ మనము సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా వచ్చేలా ఒక గీత గీసుకుందాం. మనం ఒక లైన్ కొట్టుకోవాలి. ఆది బ్లౌజ్ లో మనం జస్ట్ హ్యాండ్ పొడవు తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఉంది. దానికి ఖర్చుతో మనము 5.5 పెట్టుకోవచ్చు. అంటే మన ఒరిజినల్ లెంత్ కి ఒక 1 ఇంచ్ ఖర్చుతో కలుపుకోవాలండి. సో 5.5 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. మనం హ్యాండ్ లూజ్ ఒక 5.5 ఉంది. 5.5 హ్యాండ్ లూజ్ కూడా 5.5 ఉంది. 5 ఉంది. నేను 5.5 పెట్టుకుంటున్నాను. కొంచెం ఇట్లా పెట్టుకున్నాక ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. 5.5 అనేది ఒక లైన్ డ్రా చేసుకున్నా. ఇక్కడ నుండి చంక డౌన్ కోసం, ఇది షార్ట్ స్లీవ్స్ కాబట్టి 2.5 ఇంచులే డౌన్ కోసం పెట్టుకుంటున్నాను. ఈ 2.5 ఇంచులు కూడా నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఇట్లా కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి దీని కర్వ్ తీయాలి కదా, దానికోసం వచ్చేసి ఈ నడుము లూజ్ లో 4వ భాగాన్ని ఈ గీత మీదకి మనం పెట్టుకోవాలి. నాకు 7 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి చూసారు కదా, ఈ కార్నర్ లో ఇక్కడ పెట్టుకోవాలి టేప్. మనము ఈ లైన్ మీదకి 7 ఇంచెస్ రావాలి. చూసారు కదా, ఇక్కడ ఈ లైన్ మీద 7 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అది సో ఈ 2 మార్కింగ్స్ మనము కలిపేసుకోవాలి. ఇందాక బ్లౌజ్ కి ఖర్చు ఎంత పెట్టాము, ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ పెట్టాం కదా బ్యాక్ పార్ట్ కి ఖర్చు, ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ఎంత ఉంటే నేను అంతే పెట్టేస్తున్నా. 1.5 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కరువు తీసుకోవాలండి. దీనికోసం ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రైట్ గా పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ స్ట్రైట్ గా పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ కర్వ్ స్కేల్ ఇలా పెట్టుకుని మనము కలిపేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ దగ్గర చూసారు కదా, ఇక్కడ జస్ట్ ఇట్లా తొమ్మిది దాకా వచ్చింది. సో ఇది కూడా మొత్తం చూసుకుంటే మనకి ఖర్చులో తీసేసి మిగతాదంతా కొలుచుకోవాలి ఇలాగా. సో ఈ రౌండ్ ఎంత మనకి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలండి. మొత్తం 9 వచ్చింది. మనము ఇందాక ఇలా కరువు తీసుకున్నాం కదా, ఈ కరువు దగ్గర మనం కొంచెం అయితే దీన్ని ఇట్లా ఇక్కడ డౌన్ ఇస్తే ఇక్కడ మనం ఇలా కరువు తిప్పాలండి. ఇలా తిప్పేసి దీనిలో కలిపేసుకోవాలి మనం. అంటే స్కేల్ తో మనం వేసినా కానీ కొంచెం ఇక్కడ ఇట్లా కిందకు వచ్చేస్తూ దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇట్లా దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనము లోతు తీసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, నేను వదిలేసి మార్కింగ్ చేసుకున్నాను. 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 6 ఇంచెస్ లో మిడిల్ 3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 3/4 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ లోతు కోసం ఇక్కడ నుండి 3/4 ఇంచ్. ఇప్పుడు మనం దీన్ని
కరువు తీసుకోవాలండి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నాకు కూడా పెద్దగా రాదు ఇది, చెప్తున్నా కదా నా వీడియోస్ చూసి నేర్చుకోవద్దు. కాకపోతే నేను ఎలా కుడుతున్నాను చూడండి. ఇలా స్లోగా మనం దీనిపైకి ఇట్లా కర్వ్ ఇచ్చేయాలి, మళ్ళీ అదే కిందకి డౌన్ వెళ్ళిపోవాలి ఇట్లా. ఈసారి కొంచెం బాగానే తీసాను. సో దీని లోతుని మనము కట్ చేసుకోవాలి. ఈసారి బాగా వచ్చిందండి, అంతకుముందు నాకు అంతగా వచ్చేది కాదు. ఫస్ట్ లో వచ్చింది కానీ మళ్ళీ మధ్యలో పోయింది. ఇలా రావాలి పీస్ కొంచెం కరువుగా. సో ఇది ఫ్రంట్ పార్ట్ కోసం మనం కూడా ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి గుర్తుగా ఎక్కడైతే తీసామో. మీరు ఇప్పుడు కట్ చేసినప్పుడే ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇట్లా, అంటే ఫ్రంట్ బ్యాక్ ఇలా మార్కింగ్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈ రెండు మనకు బయటకు కనిపించాలి, లేదంటే ఈ ప్లెయిన్ అంతా బయటకు కనిపించాలి రెండు హ్యాండ్స్ కి అలా. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాము. అండి హ్యాండ్స్ కట్ చేసుకునే వీడియో, బ్యాక్ పార్ట్ వీడియో నేను విడిగా ఛానల్లో పెట్టాను చూడండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసి మీరు హ్యాండ్స్ కట్ చేసాం కదా, సో దీన్ని ఇలా మన వైపు తిప్పుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మనం తిప్పేసుకున్నాం కదా క్లాత్ ని, ఇలాగా ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇప్పుడు వీలైనంత క్రాస్ గా పెట్టుకోవాలి. సో చూసారు కదా మనకి ఇక్కడ నీట్ గా క్రాస్ గా పెట్టేసుకోవాలి, ఇలాగా స్ట్రైట్ కటింగ్ కాదు క్రాస్ కటింగ్ కాబట్టి. ఇది నేను నెక్ ఎందుకు కట్ చేయలేదు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ నెక్ మార్కింగ్ కి చాలా ఈజీగా ఉంటుందండి. బ్యాక్ నెక్ ఎప్పుడు కట్ చేసుకోవద్దు, తర్వాత కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక. ఇక్కడ ఉంది మార్కింగ్ మనకి. అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా చంక దగ్గర, దానికి ఒక మార్కింగ్ మనం ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్ గా ఇచ్చుకోవాలి మనము. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి. ఈ లోతు కూడా ఎలా అంటే 1/2 ఇంచు ఇక్కడ నుండి మనం ఇందాక మార్కింగ్ చేసుకున్న దగ్గర 3/4 ఇంచ్ ఇక్కడ పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి. ముందు ఈ 3/4 ఇంచుకి మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి, సేమ్ అలానే. చూసారు కదా. ఇప్పుడు ఇది దాటి అనేది మనం లోతు తీసుకోకూడదు, అంటే ఇక్కడ నుండి మనము ఈ 1/2 ఇంచ్కి లోతు అయితే తీసుకోవాలి. ఇది చూసారా పై నుండి ఇట్లా దీంట్లోకి కలిపేసుకోవాలి. లోతు ఎప్పుడు ఇటు పక్క తీసుకోవాలి కానీ మరి అటు అయితే అసలుకి ఇక్కడ తగ్గకూడదు, మనకి ఇటు సైడ్ ఖర్చులోకి అసలుకి ఇక్కడే ఉండాలి, ఇక్కడ లోతు అనేది. సో ఇలా లోతు తీసుకున్నాక కింద ఏం చేయాలంటే మనము ఒక 2 ఇంచెస్ మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, మార్కింగ్ చేసుకోవాలి. ముందు 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఈ 2 ఇంచెస్కి మనము ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6.5 పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ నుండి చూసారు కదా, ఇక్కడ నుండి 6.5. ఇక్కడ ఒక స్ట్రైట్ మార్కింగ్ కుట్టుకున్నాను. ఈ 6.5కి పైన మనకి ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ కదా, ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకుందాం. ఒక 1/2 ఇంచ్ పెంచుకుందాం. బ్యాక్ ఎలా పెంచుకుందాం ఇక్కడ కూడా. ఇప్పుడు ఇవి రెండు జాయిన్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ నెక్. సో ఈ మార్కింగ్ వదిలేయండి. ఇప్పుడు మనము చూపించాం కదా, ఇట్లా మనము నెక్ అనేది డ్రా చేసుకున్నాం ఈ లైన్ మీద. కానీ ఫ్రంట్ ఇట్లా పెట్టుకుంటే మరీ టైట్ గా పట్టేసినట్టు వస్తుంది. అలా కాకుండా కొంచెం లోపలికి మనం ఈ కర్వ్ అనేది తీసుకోవాలి, దీన్ని కలిపేసేయాలన్నమాట.
ఇక్కడ పై నుండి లైట్ గా ఇలా వస్తూ చూసారు కదా ఇక్కడ ఇలా మనము కలిపేసుకోవాలి. ఇది ఇందాక చెడిపోయింది, ఆ లైన్ వదిలేసేయండి అలాగా. సో ఇది రాంగ్ మార్కింగ్, ఇది కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఇలా కొంచెం లోపల నుండి మనకి మార్కింగ్ అనేది మనము ఇవ్వాలి. ఈ చెస్ట్ లెంత్ కోసం ఏంటంటే ఇప్పుడు మనకి బ్యాక్ ఒరిజినల్ లెంత్ లో నుండి ఒక 1 ఇంచ్ మైనస్ చేసేస్తే ఈ ఒరిజినల్ లెంత్ అనేది చెస్ట్ లెంత్ వస్తుంది. అంటే 13.5 లో నుంచి 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా 1.5 ఇంచ్ తగ్గించవచ్చు. అంటే నా ఒరిజినల్ లెంత్ వచ్చేసి బ్యాక్ లెంత్ 13.5. 13.5 లో 1 ఇంచ్ తీసేస్తే 12. నాకైతే కరెక్ట్ గా ఈ లైన్ మీదైనా సరిపోతుంది. సో ఇది నా చెస్ట్ పాయింట్ మార్కింగ్. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు తీసుకోవాలి. నేను చెప్పేది చిన్న సైజ్ వాళ్ళకి 30 కంటే తక్కువ నడుము లూజ్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ 2.5 ఇంచు అయిపోయాక ఇక్కడ నుంచి కూడా ఇంకో 2.5 ఇంచు తీసుకోవాలండి. ఇప్పుడు చెప్పా కదా ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ 1 ఇంచు, అక్కడ 1/2 ఇంచు పెట్టుకున్నాము. సో ఇక్కడ నుండి 2.5 ఇంచ్ ఈ మిడిల్ లో అంటే 2.5 అంటే 1.5 అయింది కదా. ఈ 1.5 దగ్గర 2.5 ఇంచ్ చెస్ట్ పాయింట్ కోసం చెస్ట్ హైట్ అన్నమాట. సేమ్ అదే మెజర్మెంట్ తో ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 3.30 దగ్గర ఇట్లా. అండ్ నెక్స్ట్ ఈ 1 ఇంచ్ ని ఈ 1/2 ఇంచ్ ఇందులో కలిపేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఇట్లా దీంట్లోకి కలిపేసుకోవాలి మనం. సేమ్ ఇక్కడ 1/2 ఇంచ్ కూడా. బుక్స్లు కాజాలు వేస్తాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇట్లా బుక్స్లు కాజాల కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మనము ఫ్రంట్ చెస్ట్ పార్ట్ మనకి ఇక్కడ టక్స్ పోతుంది కాబట్టి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే ఒక 1 ఇంచ్ మనం కింద నుండి ఇలా పెంచుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని దీన్ని కలిపేసుకోవాలి పై నుండి కిందికి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ కూడా ఇలా జస్ట్ ఇలా కలిపేయాలి ఇట్లా. సో ఇక్కడ నుంచి రిమైనింగ్ వీడియో కట్ చేసి వీడియో మిస్ అయిపోయిందండి. ఫోన్ ఓవర్ హీట్ అయిపోయి రికార్డ్ కాలేదు, సారీ. సో నేను ఎలా చెప్తాను, నేను చెప్పాను కదా, మనం ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునేసి ఇలా జాయిన్ చేసుకున్నాం. ఇక్కడ 2.5 పెట్టేసుకుని ఈ చెస్ట్ హైట్ కూడా 2.5 పెట్టుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ నేను టక్స్ పెట్టుకున్నాను కట్ చేసే ముందు. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పైకి పెట్టి కట్ చేసాం కదా, అక్కడ నుంచి మొత్తం లెంత్ చూసుకోవాలండి. నాకైతే 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ లో హాఫ్ ఎంత, 2.5. 2.5 కన్నా ఇంకో 1/2 ఇంచ్ కిందకి మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ అంటే చెప్పా కదా మొత్తం లెంత్ లో సగానికంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. 5లో సగం 2.5 అంటే 3 ఇంచుల దగ్గర మనము ఇక్కడ కూడా ఒక 2.5 మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ తీసేసాం కదా ఉక్సులు పట్టీ కోసం, అలా అక్కడ నుంచి 2.5 ఇంచులు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ చూసారు కదా ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేయాలి 1 ఇంచ్ని. ఇక్కడ చివరి దాకా తీసుకొచ్చి మిడిల్ పాయింట్ లో మనం ఒక మార్క్ పెట్టుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నా నేను. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా ఉండాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉందో మనం చూడాలి ఒకసారి. 1.30 ఉంది. సో ఇక్కడ నుంచి ఈ రెండింటికి లెంత్ 1.30 ఉన్నప్పుడు చూసారు కదా ఇక్కడ కూడా లెంత్ 1.30 ఉండేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ లెంత్ 1.30 మార్కింగ్ చేసుకుని మనము ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ వస్తుంది అనమాట. సో ఇంకా దీనికి మనం ఇంకా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇటు ఒక 1/4 ఇంచు, ఇటు ఒక 1/4 ఇంచు, ఇటు ఒక 1/4 ఇంచు, ఇటు ఒక 1/4 ఇంచు మనము కుట్టేటప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ టక్స్ పెట్టుకున్నా, ఇక్కడ 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 టక్స్ పెట్టుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మార్కర్ వీల్ తీసుకొని ఇలా మనము మార్కర్ వీల్ తో ఇలా అన్నామంటే మనకు గట్టిగా, సో ఇట్లా అవతల గట్టిగా అనాలి. ఇలా మార్కింగ్స్ మనకు అవతల వైపు పడిపోతాయి. సో దాన్ని బట్టి నేను ఇటు సైడ్ కూడా చూడండి
మార్కింగ్ చేసుకున్నా. సో నేను ఇందాక వీడియో మిస్ అయింది కదా, అంతవరకు చూపించి కట్ చేసేసాను ఆల్రెడీ. సో కట్ చేస్తే మనకు ఇలా వస్తుంది అనమాట. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము, అన్ని చూసుకొని కరెక్టా లేదా అని కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకున్నాక ఇవి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇందా చూపించాం కదా, అప్పుడే కట్ చేసి ఈ మార్కింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. మొత్తం లెంత్ లో సగం దగ్గర ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ 1 ఇంచ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకుని మిడిల్ పాయింట్ లో ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. సో దీన్ని మనము స్టిచ్ చేసుకోవడమే. ఇది అండి ఫ్రంట్ పార్ట్ వీడియో. సో బ్లౌజ్ అంతా మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు షేప్ బెల్ట్ కోసం మనం ఇక్కడ ఎంత ఆల్రెడీ ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా. షేప్ బెల్ట్ కి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ అంటే ఇది ఉక్సులు పట్టి సైడ్ అనమాట. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది మనకి, ఇక్కడ 2.5 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ బెల్ట్ కోసం వచ్చేసి మొత్తం మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి. 10 తీసుకున్నాము. ఈ వెడల్పు వచ్చేసి పొడవు ఇక్కడ హుక్సులు పట్టి సైడ్ ఏమో ఉన్నట్టే తీసుకున్నాము. అంటే ఇక్కడ మనం చూపించాం కదా, హుక్సులు పట్టి సైడ్ ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టాము. ఆల్రెడీ షేప్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ ఉంది. 2 + 1 3 ఇంచెస్. సో ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకుని ఇక్కడ 1/2 ఇంచే పైకి పెట్టాము. 2 ఇంచెస్ 2.5 ఖర్చుతో కలుపుకొని 3.5. ఇక్కడేమో 3 పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ దగ్గర 2.5 పెట్టుకోవాలి. సో ఈ మార్కింగ్స్ ని ఇట్లా కలిపేయాలి మనం. ఇక్కడ కొంచెం క్రాస్ అనేది మనం కొట్టుకోవాలి. హుక్సులు పట్టే సైడ్ క్రాస్ మార్కింగ్ చేసుకొని ఇంకా దీన్ని కట్ చేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక, హ్యాండ్స్ కట్ చేసుకున్నాక మిగిలిన లైనింగ్ పార్ట్ లో ఇలాగా మనం ఇవి తీసుకుంటాం. షేప్ బెల్ట్ కానివ్వండి, ఇట్లా ఇక్కడ మనము హుక్సులు పట్టి అని పెట్టుకున్నాం కదా, గుర్తుగా హెచ్ అని రాసుకుని సరిపోతుంది. టక్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇట్లా అంటే మనం ఇంకోటి తీసుకోవాలండి. అంటే మనకి 2 వస్తాయి కదా, ఇక్కడ సరిపోతే ఇక్కడేం తీసుకోవచ్చు. ఫోర్ పీసెస్ కూడా ఒకేలాగా ఉండాలి. కట్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి మనము గుర్తుగా ఉండడం కోసము హుక్సులు పట్టి సైడ్ ఇట్లా టక్స్ పెట్టుకుందాం. ఇది హుక్సులు పట్టి సైడ్ అని మనకి గుర్తుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం. మొత్తం 4 పీసెస్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా. హుక్సులు పట్టి సైడ్ అంటే హుక్సులు కాయలు పట్టి సైడ్ మనకి ఇది టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మనము పక్కన పెట్టుకుందాం. ఇంకేం తీసుకోవాలి? హుక్సులు పట్టి, కాజా పట్టి తీసుకోవాలి. ఇక్కడ ఒక 10 ఇంచెస్ క్లాత్ ఉంది. దీన్ని మనము కాజాల పట్టి కోసం తీసుకుందాం. అంటే 3 ఇంచెస్ కదా. సో ఇక్కడ 1.5 పెట్టుకుంటే మనకి 3 ఇంచెస్ వచ్చేస్తుంది. మొత్తం మనకి ఇదిగో 3 ఇంచెస్ వచ్చేసింది. ఇది కాజాల పట్టి కోసం. పొడవు చెప్పాక 9 ఇంచులు వచ్చింది అనమాట. ఇది కాజాల పట్టి. నెక్స్ట్ హుక్సులు పట్టి తీసుకోవాలి. దీని మీద కూడా మనం 1 ఇంచ్ తీసుకుంటే 2 ఇంచెస్ హుక్సులు పట్టికి సరిపోతుంది. లెంత్ వచ్చేసి ఒక 9 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసుకుందాము.
సో ఇలా సో ఉక్సుల పట్టి ఏమో 2 ఇంచులు తీసుకున్నాను, కాజాల పట్టి 3 ఇంచులు తీసుకున్నాను. ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా మనము తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మెడకి వేస్తాం కదా పట్టి, దాన్ని కూడా క్రాస్ తీసుకోవాలి. ఈ స్కేల్ పెట్టుకొని ఈ స్కేల్ వెడల్పును మనము క్రాస్ పీస్ కోసం మెడపట్టి క్రాస్ గానే ఇట్లా అంటే ఇట్లా లైనింగ్ మనం ఇట్లా క్రాస్ వేసుకోవాలండి, స్ట్రైట్ గా కట్ చేసుకోకూడదు. మనకి ఎంత కావాలనేది ఈ మెడ కొలుచుకుంటే అర్థమైపోయింది మనకి. ఇదొక 11.5 ఉంది, 23. ఇదొక 14, 7 ఉంది కాబట్టి 14, 37. 37 కదా, 5, 8, 13, 13 ఒక 10, 23, 23 ఒక 14 ఇక్కడ. పదిహేను సరిపోతుంది. ఇట్లా క్రాస్ పీసులన్నీ మనము ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి సరిపడా. నడుంకి నడుం పట్టి కోసం దానికోసం ఒక 1.5 ఇంచ్ పెట్టేసి నడుము మొత్తం ఎంత ఉంది, 20 ఉంది బ్యాక్. సో 20 మనం పెట్టేసుకోవాలి కొలత.
ఇది బ్యాక్ నడుము పట్టి అనమాట, బ్యాక్ పార్ట్ కి.